ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో నాయకత్వ మార్పు తప్పదని కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా ప్రచారం ఊపందుకుంది. నేతలంతా తలో మాట మాట్లాడుతుంటే సీఎం అభ్యర్థిగా 9 మంది నేతలు పేర్లు తెర మీదకి వచ్చాయి. వీరంతా వీరే తెరపైకి వచ్చారా లేక ఎవరన్నా వీరి పేర్లను ప్రతిపాదిస్తున్నారా అన్నది స్పష్టం కాలేదు. కానీ మొత్తం 9 మంది చుట్టూ రాష్ట్రంలో రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్ లో ఎప్పుడు చరిత్ర పునరావృతమవుతూ ఉంటుంది. భూమి గుండ్రంగా ఉందన్న దానికి రుజువుగా పరిణామాలన్నీ ఒకచోట మొదలై అదే చోట కలుస్తుంటాయి. గత 4 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు 1990 నాటి పరిణామాల్ని గుర్తుకు తెస్తున్నాయి. అధిష్టానంతో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు, సోనియా గాంధీ రాష్ట్ర నేతలకు ఏం చెప్పారు, పార్టీ కోర్ కమిటీ సీనియర్లకు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏమని హితబోధలు చేశారు. ఈ వ్యవహారమంతా 4 గోడల మధ్య జరిగినా చివరగా అందరూ ఒకటే అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో పార్టీ పరిస్థితి సర్కార్పై హైకమాండ్ దృష్టి పెడుతుందని, దీంతో నాయకత్వ మార్పిడి తప్పదన్న సంకేతాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతల నుంచే బలంగా వస్తున్నాయి. ఎందుకైనా మంచిదని ఎవరికి వారు తమ ప్రాధాన్యతల్ని ఒకరికి తెలియకుండా మరొకరు అధిష్టానానికి చెప్పొచ్చారు. ఒకరిద్దరు మంత్రులు మాత్రం అంతా ఒట్టిదే అంటున్నారు. ఆజాద్ గారు మా ఇన్ఛార్జి నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఏఐసిసి తరఫున వారు ఈ విషయంపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసినట్లు కూడా నేను పత్రికల్లో చూశాను. కాబట్టి అటువంటి ఆలోచనలు బహుశా పేపర్లో ఉన్న వాళ్ళకి ఏదన్నా తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీగా ఈ నిమిషం వరకు అటువంటి ఆలోచన, ఈ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ప్రజల కష్టాలను తీర్చడమే దానిపైనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆలోచిస్తూ తద్వారా ప్రజల అభిమానాన్ని పొంది ఈ రాష్ట్రంలో బలోపేతం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని అనుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ను మారిస్తే జానారెడ్డి, గీతారెడ్డి, డి శ్రీనివాస్, మర్రి శశిధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, జైపాల్ రెడ్డి, బొత్స సత్యనారాయణ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అసలు తెలంగాణ విషయం తేలకుండా రాష్ట్ర నాయకత్వంలో మార్పులుంటాయని విశ్వసించలేమని ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అంటున్నారు. నాయకత్వ మార్పిడిపై తాను గాని, జేసీ దివాకర్ రెడ్డి గాని సోనియా గాంధీకి చెప్పలేదంటున్నారు. సోనియా గాంధీ గారు now she is preoccupied with presidential elections. కాబట్టి ఆమె చాలా మంది రాష్ట్రంలో ఉన్న పెద్దలతో కన్సల్టేషన్ చేసి తెలంగాణ విషయంలో మొదలు తేలాలి. అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరన్నది వస్తుంది. లేకుంటే ఇలా చీఫ్ మినిస్టర్ని మార్చి 3 నెలల్లో తెలంగాణ ఇచ్చి మళ్ళా చీఫ్ మినిస్టర్ మాసం ఏదైతే ఉందో ఇది తమాషా కింద ఉంటుంది. కాబట్టి తెలంగాణ విషయం తేలినాకనే నాయకత్వం మార్పు విషయంలో కానీ కొత్త నాయకుని ఎవరనుకునే విషయం కానీ తేలుతుంది. ఎవరేం చెప్పినా ఎలాంటి ప్రచారం చేసుకుంటున్నా తన సీటుకేమీ ఢోకా లేదని సీఎం కిరణ్ ధీమాగా ఉన్నారు. అయితే ఈ ధీమా ఎన్ని రోజులుంటుంది అన్నది రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే తేలుతుంది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో రేసుగుర్రాలకు ఈ ప్రచారం శ్రవణానందం కలిగిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఎమ్మెల్యే ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ముఖ్యమంత్రి అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మీ ఆలోచనలు, మీ కోరికలు నెరవేరవు, ఖచ్చితంగా నేను మారేటువంటి అవకాశం లేదు అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. కానీ 9 మంది పేర్లు మాత్రం విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు కొత్తగా వస్తారు, ఎవరు కొత్తగా పీఠాన్ని అధిష్టిస్తారనేటువంటి చర్చ మాత్రం జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ లోపల వెలుపల కూడా అయితే చర్చ నడుస్తుంది. ఇందుకోసం ఎవరు పేర్లు ప్రతిపాదించారు, ఎవరు పేర్లు ప్రతిపాదించలేదో తెలియదు. కానీ దాదాపు 9 మంది సీనియర్ నాయకుల పేర్లు మాత్రం తెర మీదకి వచ్చాయి. వీరే భవిష్యత్తులో భావి ముఖ్యమంత్రులు అన్న చందాన ఈ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వీటిని కొంతమంది అవును త్వరలో మార్పు ఉంటుంది ఇటువంటి సంకేతాలు కొంతమంది నేతలు విడుదల చేస్తున్నారు. అటు జానారెడ్డి కానీ మరికొందరు నేతలు కానీ ఇటువంటి సంకేతాలను విడుదల చేయడంతో త్వరలో మార్పు తథ్యమైనటువంటి భావన కూడా వ్యక్తమవుతుంది. విశేషం ఏంటంటే, ముఖ్యంగా గమనించాల్సిన విశేషం ఏంటంటే ఎక్కువ మంది ముఖ్యమంత్రికి పేర్లు వినిపిస్తున్న ప్రచారంలోకి వచ్చిన పేర్లు కానీ వినిపిస్తున్న పేర్లలో ఎక్కువ మంది కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి నేతలే కావడం మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఒక రామనారాయణ రెడ్డి సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి మినహా మిగిలిన వారంతా కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి నేతలే ముఖ్యమంత్రికి పోటీలో ఉన్నారు, పోటీ పడుతున్నారనేటువంటి విషయం కూడా ప్రస్తుతం గమనించాల్సిన విషయం. అటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైనటువంటి గాంధీ భవన్లో కానీ, ఇటు శాసనసభ పక్ష కార్యాలయమైనటువంటి సిఎల్పీలో కానీ ఇటువంటి చర్చ మొత్తం మీద నడుస్తుంది. నాయకత్వ మార్పిడి మాత్రం అనివార్యమైనటువంటి భావన వ్యక్తం చేస్తున్న నేతలు మాత్రం కొంతమంది ఓపెన్ గా బాహాటంగా చెబుతున్నప్పుడు కూడా కొంతమంది బాహాటంగా చెప్పకుండా చూద్దాం, వేచి చూద్దాం, రాష్ట్రపతి ఎన్నిక తర్వాత ఏం జరుగుతుంది
జరుగుతున్నటువంటి ధోరణిలో ఉండటం మాత్రం గమనార్హం. మొత్తం మీద ఒక చర్చకైతే తెర తీశారు, చర్చ అయితే నడుస్తుంది. ఇది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇంట లోపల బయట మాత్రం కొనసాగుతుంది. మురళి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అప్డేట్స్ అందించినందుకు.